వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పక్కా హైదరాబాదీ వ్లాగ్స్. ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 6 అవుతుంది. ఇదే నేనున్న గెస్ట్ హౌస్. ఈ గెస్ట్ హౌస్ వచ్చేసి బీచ్ నుంచి 1 minute వాకింగ్ డిస్టెన్స్లో ఉంటుంది. మీలోని ఎవరికైనా ఇలా బీచ్కి దగ్గరగా ఉన్న గెస్ట్ హౌస్ కావాలంటే ఈ గెస్ట్ హౌస్ డీటెయిల్స్ అండ్ లింక్స్ డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను, చూసుకోండి. ఇప్పుడు మనం బీచ్కి వెళ్తున్నాం. బీచ్ వచ్చేసి 1 minute వాకింగ్ డిస్టెన్స్లో ఉంటుంది. మనం క్యాలంగట్ ఎండింగ్లో ఉన్నాము. ఇక్కడ నుంచి క్యాడలం బీచ్ స్టార్ట్ అవుతుంది. ఇది వచ్చేసి ఒక సీక్రెట్ రూట్ టు క్యాడలం బీచ్. ఇది చాలా తక్కువ మందికి తెలుసు, ఎస్పెషల్లీ ఇక్కడ ఫారినర్స్ చాలా మంది ఉంటారు. ఇదే రోని షాక్. క్యాడలం మెయిన్ ఎంట్రన్స్ నుంచి లెఫ్ట్ సైడ్ టువర్డ్స్ సెంక్యూరీ బీచ్ వెళ్తే ఈ షాక్ వస్తుంది. ఇక్కడ చాలా మటుకు ఫాలోవర్సే ఉంటారు. ఈ సైడ్ బీచ్ వచ్చేసి చాలా తక్కువ క్రౌడ్ తోటి ప్రశాంతంగా ఉంటుంది. ఈ షాక్లో సర్వీస్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉన్నది. చాలా క్విక్ అండ్ ఫాస్ట్గా సర్వీస్ చేశారు. నేనైతే చికెన్ నూడిల్స్ అండ్ 1 చికెన్ స్నాక్ ట్రై చేశాను. రెండు చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి.
క్యాండోలిమ్‌లో వాటర్ స్పోర్ట్స్ చాలా ఉంటాయి. బట్ మీకు బడ్జెట్‌లో వాటర్ స్పోర్ట్స్ కావాలంటే అంజనా కానీ, వెగటోరా కానీ చూస్ చేసుకోండి. క్యాండోలిమ్‌లో వాటర్ స్పోర్ట్ యాక్టివిటీస్ చాలా కాస్ట్‌లీ ఉంటాయి. ఈ రోనీ సార్లో ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉన్నది. మీకు అన్ని ప్రైజెస్ చాలా రీజనబుల్గా ఉంటాయి. క్యాండోలిమ్‌లో సన్సెట్ చాలా ఎక్సలెంట్‌గా ఉంటుంది. మీరు మీ ఫ్రెండ్స్‌తో కానీ, ఫ్యామిలీతో కానీ వస్తే క్యాండోలిమ్‌లో సన్సెట్ మిస్ అవ్వద్దు. మీకు ఇలా స్పెషల్‌గా క్యాండిల్ లైట్ డిన్నర్ కావాలంటే ఇక్కడ అరేంజ్ చేస్తారు. బర్త్‌డే పార్టీస్ కానీ, యానివర్సరీస్ కానీ, ఇంకేదైనా అకేషన్స్ కానీ ఇలా స్పెషల్‌గా సెలబ్రేట్ చేసుకోవచ్చు. నైట్ వ్యూ వచ్చేసి లైట్ మ్యూజిక్ తోటి కలర్ఫుల్‌గా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. Don't forget to subscribe. Thanks for watching.